శ్రీరామ్ గారు ఒక నిమిషం హోలో ఉండండి. మోహన్ గారు హైడ్రా హై దూకుడుతో ముందుకెళ్తున్న విషయం తెలిసిందే. జీవో నెంబర్ 99తో హైడ్రా అయితే ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలో మనకి 7 జిల్లాల పరిధిలో 3532 చెరువులకు సంబంధించి 3114 చెరువులకి హైడ్రా అయితే సర్వే నిర్వహించింది. ఏవైతే ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటాయో, ఏవైతే బఫర్ జోన్ లో ఉన్నాయో, వాటన్నిటికీ సరౌండింగ్స్ లో ఏ కట్టడాలు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి సర్వే నిర్వహించింది. అదే మనం ఒక చిన్న లెక్క ఒకటి చూసుకుందాం. చున్నవ చెరువుకు సంబంధించి 10 ఎకరాలు ఇప్పటివరకు రికవరీ చేస్తుంది. కత్వా చెరువుకు సంబంధించి 2.5 ఎకరాలు, గండిపేట లేక్ సంబంధించి 8.75 ఎకరాలు, అమీన్పూర్కు సంబంధించి 51 ఎకరాలు, అలాగే చిలుకూరుకు సంబంధించి 6.5 ఎకరాలు. ఈ విధంగా కూల్చివేతలు చేసి ఏదైతే ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందో వాటంతాన్ని కూడా రికవరీ చేసింది. దీంతో పాటు మరికొన్ని కూడా ఉన్నాయి. అయితే టోటల్ గా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 111 ఎకరాలని రికవరీ చేసింది. కాకపోతే దీనికి ప్రోటోకాల్ ఏంటి? ముందస్తు సమాచారం వాళ్ళకి ఇవ్వట్లేదు. మొన్న మనం చూసాం, ఎవరైతే ఈ కూల్చివేతలకు మధ్యతరగతి ప్రజలు, సామాన్య ప్రజలు వాళ్ళ ఇళ్లను కానీ వాళ్ళ షాపులను కానీ కూల్చివేస్తున్నారో దానికి సంబంధించి వాళ్ళు అక్కడ వ్యతిరేకించడం జరిగింది. అందులో 3 పైన హైడ్రా కేసులు నమోదు చేసింది. వాళ్ళ విధులకు ఆటంకం కలిగిస్తామంటూ కూడా వారి మీద కేసులు నమోదు చేయడం జరిగింది. మరి వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా అరెస్టులు చేయడం సమంజసమే అంటారా? మరి వారు ఎక్కడికి పోతారు? దీనికి సంబంధించి అసలు బేసిక్ ప్రోటోకాల్ ఏం తీసుకుంది? ముందుగా బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి, అట్లాగే మా ప్యానెల్లో ఉన్నటువంటి అందరి సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలమ్మా. నమస్కారం అండి. అయితే ఈ యొక్క కార్యక్రమం అమ్మ జనహిత కోసం, భవిష్యత్ తరాల కోసం, హైడ్రా ద్వారా చెరువులు పరిరక్షణ చేయడం కోసం ఒక బృహత్తరమైన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. ఇది కేవలం హైదరాబాద్ సిటీ అంటే ఒక లేక్ సిటీగా చరిత్రలో ఉన్నటువంటి సిటీ. ప్రకృతి వనరులు కాపాడాలనే సోద్దేశం కలిగి గడిచిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ అప్పుడు నవాబుల జమానాలో ఉన్నటువంటి కాలంలో హైదరాబాద్ ప్రాంతం అంతా మీరు గమనించినట్టయితే, మీరు చరిత్రలో వెళ్ళినట్టయితే అన్ని తోటలు, పండ్లు, చెరువులు, నాలాలు, బాయిలు, ఇదంతా ఒక వ్యవసాయ క్షేత్రంగా ఉండేదమ్మా. ఇప్పుడు పర్టికులర్ గా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే తీసుకున్నారో ప్రకృతి వనరులను కాపాడాలనేసి, ఏదైతే మనకి అలా పర్యావరణాన్ని కాపాడాలని మంచి ఉద్దేశంతో ప్రత్యేక కార్యక్రమం తీసుకున్నప్పుడు కొన్ని ఆటంకులు రావడం సర్వసహజమ్మా. అన్నగారు అన్నట్టు చట్టం తేవడం అనేది మంచి అలవాటు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ దృష్టికి నేను కూడా ప్రజాప్రతినిధిగా తీసుకెళ్తాను. ప్రభుత్వ పార్టీ, కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ ఖచ్చితంగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళ మాక్సిమం నా లెవెల్లో నేను ప్రయత్నం చేస్తామా. అన్నగారు చెప్పింది ఖచ్చితంగా ఏ ప్రభుత్వం వచ్చినా ఈ చట్టం అనేది ఉండాలి. దాన్ని స్వాగతించినందుకు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే ఒక పర్టికులర్ గా రెండో మాట అమ్మా, ఈ దశాబ్దాల కిందట ఉన్నటువంటి హైదరాబాద్ నగరానికి, దానికి ఆ రోజుల్లో ఉన్నటువంటి హైదరాబాద్ సిటీ అంటే లేక్ సిటీ. అంటే ఇప్పుడు ఒకటిమా, ఇంకొక అంశం ఏంటంటే ఈ మనకు వానలు కానీ, వరదలు కానీ, ఇప్పుడు రకంగా ఫ్లడ్స్ రావడమే కానీ, లేకపోతే ఈ రకంగా ఏమైనా వచ్చినప్పుడు కూడా ఒకరిద్దరు చేసినటువంటి పాపాలకు హైదరాబాద్ నగరం అంతా ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చింది. ఇది భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఎవ్వరు తీసుకోలేనటువంటి, మళ్ళీ చెప్తున్నాను, ఒక బృహత్తమైన కార్యక్రమము, చారిత్రాత్మకమైన నిర్ణయము. కొంతమంది దీంట్లో నష్టపోతున్నారు, నేను కాదంటలేను. పేదవాళ్ళు తెలియక తీసుకున్నటువంటి కొంతమంది బడాబాబులు, కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో కలిసి చెరువులకు, ఎఫ్టీఎల్ కి, బఫర్ జోన్ కి అంచుగా వెంచర్లేసి అమ్మడం జరిగింది. దాన్ని వీళ్ళు తీసుకొని 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా తీసుకొని ఇల్లు కట్టుకుని ఉన్నది వాస్తవమే. నేను దాన్ని ఎట్టి పరిస్థితులు కాదంటలేను. అయితే అవన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వము ఆలోచించి, వాళ్ళను మానవీయ కోణంతో ఆలోచించి, ఒక హ్యూమానిటీ క్రౌడ్స్ లో వాళ్ళని ఎవరైతే కట్టుకొని ఇళ్లలో ఉన్నారో వాళ్ళ జోలికి వెళ్ళకండి. ఎవరైతే బడాబాబులు, ఎవరైతే ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ లో చెరువును కబ్జా చేసి తిమింగల్లాగా ముంగినట్టు ఈ ఎవరైతే వీళ్ళు భూ శిఖారులు ఉన్నారో, భూ కబ్జాదారులు ఉన్నారో, వాళ్ళకి ఖచ్చితంగా వారిపై చర్య తీసేయాలని ఒక కరాఖండిగా గవర్నమెంట్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. అదే మాదిరిగా ఇంకో విషయం అమ్మ, పర్టికులర్ గా చెప్తున్నా ఈ విషయంలో. అన్నగారు చెప్పినట్టు ఇప్పుడు మూసీ నది విషయం వచ్చేవరకు ఏళ్ల తరబడి నుండి హైదరాబాద్ నగరం చరిత్ర ఉన్నప్పటి నుండి ఆ మూసీ నది మొదలుపడి లాకిర్ వరకు, ఎల్బీ నగర్, ఉప్పల్, నాగోల్ అక్కడ వరకు కూడా దాని అంచున చాలా మంది దిగువ పేద మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి వారిలో ఒక మాట అన్నారు, వాళ్ళందరికీ కూడా
ఆ ఇల్లు ఎవరైతే మూసి అంచుల్లో ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం ఖచ్చితంగా ఇస్తూ వాళ్లకు వ్యాపారం చేసుకునే అవకాశం కూడా కల్పిస్తా అని చెప్పినారమ్మా. ఈ రకంగా నేను మరొకసారి చెప్తున్నా, ఈ బడాబాబులు ఎవరైతే వాళ్ళ దీన్ని ఏమంటారు, వాళ్ళ లగ్జరీస్ గురించి, వాళ్ళ విలాసాల గురించి విల్లాస్ కట్టుకొని ఇప్పుడు ఉదయ్ హిమాయత్ నగర్ ఉంది, గండిపేట ఉంది, ఈ మంచి ప్రాంతం అమ్మ. సార్ చెప్పినట్టు 111 జీవో బిఆర్ఎస్ పార్టీ రద్దు చేసి అక్కడ కాలుష్యాన్ని పెంచి పోషించినారు. ఓకేనా? అయితే బడాబాబులు విలాసాల గురించి విల్లాస్ కట్టుకొని అక్కడ ఉన్నటువంటి వ్యర్థ జలాలన్నిటినీ దీనిలో హిమాయత్ సాగర్ లో గండిపేటలో కలపడం జరిగింది. దీన్ని పసిగట్టినటువంటి మన ముఖ్యమంత్రి మంచి మనసుతోటి, అమ్మా అధికారాలు ఉంటాయి పోతాయి, కానీ ఒక ముఖ్యమంత్రిగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అప్పుడు కొంతమంది వ్యతిరేకిస్తారు, సర్వసాధారణం. 100 మందికి న్యాయం జరుగుతుందని ఎక్కడ జరగదు. ఇప్పుడు జడ్జి కోర్టులో ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు కూడా ఒకరికి న్యాయం జరిగినప్పుడు ఇంకొకరికి అన్యాయం జరుగుతుంది. అన్యాయం చేయమన్న ఉద్దేశం కాదు, తెలుసో తెలియకో అమాయకత్వ ప్రజలు తీసుకున్నారు, వాళ్లకు న్యాయం చేయాలన్న దిశగా ముఖ్యమంత్రి వర్యులు చాలా కాన్ఫిడెంట్ గా చెప్పినారు. ఈ రోజు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం కాదు, మళ్ళీ మీ ముందరికి రిపీట్ చేస్తున్నా, వాళ్ళకు వ్యాపారాలు చేసుకునే అవకాశం కూడా ఇస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. అయితే నేనేమంటున్నానంటే నా వర్షన్ ఏంటంటే, ఈ గడిచిన 10 సంవత్సరాలు ఏదైతే ఉందో హైదరాబాద్ సిటీలో ప్రత్యేకంగా సైబరాబాద్ సిటీలో భూ కబ్జాదారులు ఈ గద్దలు మింగినట్టు చెరువులన్నీ మాయమైపోయినాయి. ఎక్కడికి వెళ్ళి మాయమైపోయింది అంటే సున్నం చెరువు కాడికి. అంటే మోహన్ గారు ఈ 10 ఏళ్లలోనే మాయమైపోయాయి అంటారా, ఇంతకు ముందు కూడా మాయమయ్యాయి అంటారా? అంటే బీఆర్ఎస్ పాలనలోనే మాయమయ్యాయా 10 ఏళ్ళు అంటే? అమ్మా నేను అదే చెప్తున్నా. హైదరాబాద్ నగరం చారిత్రాత్మకమైన నగరం. నైజాం పాలన నుండి లేకులు, సుందరీకరణలు, బాయిలు, దీన్ని ఏమంటారు, కుంటలు, చెరువులు, ఇవన్నీ ఉండే మంచి ప్రకృతి గల హైదరాబాద్. దీనికి కొంతమంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం లేదమ్మా, ఎవరి పార్టీలు ఉంటే ఆ పార్టీలు సర్వం నాకేసినారు. కానీ మేజర్ షేర్ సింహభాగం ఏదైతుందో సైబరాబాద్ సిటీలో మట్టుకు ఈ 10 సంవత్సరాల్లో 100% చెరువులు, నాలలు, కుంటలు, బాయిలు, బోర్లు, పార్కు లాంటివి కూడా లేవమ్మా ఈ 10 సంవత్సరాల్లో జరిగినాయి. ఎక్కడికి వెళ్ళము, దుర్గం చెరువు కాడికి వెళ్ళి మొదలు పెడితే సున్నం చెరువు తీసుకోండి, దుర్గం చెరువు తీసుకోండి, మీరు అక్కడ ఉన్నటువంటి మొన్న మీరు నాగార్జున గారి కన్వెన్షన్ తీసిన విషయం వల్ల తీసుకోండి. ఈ రకంగా చూడండి, మీరు ఈ 10 నాగార్జున కట్టిన ఏంటది ఫంక్షన్ హాల్ అది కూడా బిఆర్ఎస్ ప్రభుత్వంలోనే కట్టడం జరిగింది. ఆయన వీళ్ళ పార్ట్నర్, కేటీఆర్ గారి పార్ట్నర్, ఫ్రెండ్షిప్, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు. నేను చెప్తున్నాను, ఇవన్నీ కూడా చెరువులు, నాలలు ఈ 10 సంవత్సరాల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎక్కడ కూడా జాగా ఉంటే అంటారు కదా వాళ్ళను, గద్దలు మింగినాడే మింగేసినారమ్మా.